హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రాజమై స్వీట్ హోమ్. నేను మీ రాజిని. సో, ఇది ధనుర్మాసం కదా! అందుకని చెప్పి ఇలా గీతల ముగ్గులైతే వేస్తున్నాను. ఇప్పుడు డైలీ రొటీన్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇవాళ నేను ఒక కూర పొడి చూపిస్తానండి. బ్రాహ్మణ వంటకాల్లో ఇది చాలా ట్రెడిషనల్ అనమాట. చాలా ఇంపార్టెంట్ కూడా. చాలా బావుంటుంది. ఇది మెంతి కూర మెంతి పొడి అని అంటారు. మనం కారం పొడి, మసాలా పొడి ఇలా ఉంచుకుంటాం కదా! సో, అలాగా ఇది మెంతి పొడి అనమాట. కూరల్లోని, పులుసుల్లోని వేసుకోవచ్చు. చాలా బావుంటుంది మెంతి కారంలాగా. అయితే ఈలోగా నేను మార్నింగ్ అయితే లక్కీకి మా హస్బెండ్‌కి ఆఫీస్‌కి పంపించాలి కాబట్టి మార్నింగ్ అయితే పప్పు ఇంకా పచ్చడి చేశాననమాట. ఆ తర్వాత అత్తయ్య గారితోటి ఈ మెంతి కారం అయితే చేయిస్తున్నాను. చాలా బావుంటుంది. అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇది మనం ఒకసారి చేసి పెట్టుకున్నామనుకోండి, ఎప్పటి కావాలంటే అప్పుడు చక్కగా వాడుకోవచ్చనమాట. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. సో, దీనికోసం మనం ఎక్కువగా శనగపప్పు తీసుకోవాలనమాట. ఒక కప్పు శనగపప్పు తీసుకుంటే అందులో ఒక హాఫ్ కప్ వరకు మినప్పప్పు, అందులో ఇంకొంచెం తక్కువగా ధనియాలు తీసుకోవాలి. అలాగే ఎండుమిరపకాయలు కారానికి సరిపడా తీసుకోవాలి. ఇక్కడ మేము ఒక 20 వరకు తీసుకున్నాము. దాని తర్వాత అందులోనే జీలకర్ర వేసుకోవాలి. మెంతులు కూడా తీసుకోవాలి. మెంతి కారం అంటాం కానీ మెంతులు ఎక్కువ వేసుకోమన్నమాట. ఒక స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. ఇది మనం రెగ్యులర్గా వాడుకోవచ్చు. అంటే దొండకాయ మెంతి, క్యాప్సికమ్ మెంతి, వంకాయ మెంతి ఇలా ఎందులోనైనా సరే కూర పొడిగా మనం వాడుకోవచ్చు. కారం బదులు ఈ పొడి వేసుకున్న కూర చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో, అత్తయ్య గారితో అయితే ఈ పొడి చేయిస్తున్నాను. అత్తయ్య గారు చాలా బాగా చేస్తారనమాట. నాకన్నా బాగా చేస్తారు. అందుకని ఇంకా అత్తయ్యగారు నేను ఇక్కడేవో కబుర్లు చెప్పుకుంటూ ఈ పొడి అయితే చేస్తున్నాము. ఈ పొడి చేసి కూడా చాలా రోజులు అయిందిలేండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. ఏదైనా షేర్ చేయాలంటే ఒక టైం రావాలి కదా! సో, అందుకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎక్కువగా దీన్ని వాడుతూ ఉంటామండి. కారం పొడితో పాటుగా మెంతి కారం, అలాగే నువ్వుల పొడి ఇలా ఎక్కువగా వాడుతూ ఉంటాము. అయితే ఇది మనకి పూజలు, వ్రతాలు, నోములు ఇలా చేసుకున్నప్పుడు మహానైవేద్యాలకు వాడడానికి పనికిరాదనమాట. ఈ మెంతి కారం ఏంటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మహానైవేద్యానికి వాడేటప్పుడు ఆ రోజు మాత్రమే చేసుకుని వాడాలంటారు. ముందు రోజు చేసిన లేదా చాలా రోజుల క్రితం చేసింది కూడా ఆ రోజు వాడడానికి వీల్లేదనమాట. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుని వాడాలి. సో, ఇదేంటంటే మాకు బాక్సులకి మా హస్బెండ్కి బాక్స్ ఇచ్చినప్పుడు నాకు ఇది చేతికి అందుబాటులో ఉంటుందన్నమాట. ఈజీగా ఏ రెసిపీ అయినా చేసేయచ్చు. ప్రతిసారి వేయించి అందులో కారం, ఉప్పు వేసి అలా చేయకుండా ఇలా మెంతి కారం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుందన్నమాట. సో, దాన్ని కొంచెం ఆయిల్ వేసుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా రోస్ట్ చేసుకోవాలి. మంచిగా రోస్ట్ అయిన తర్వాత వాటిని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని యూస్ చేసుకోవచ్చు. ఒక 3 స్పూన్స్ అలా వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు నేను మామూలుగా మీకు క్యాప్సికమ్ మెంతి ఎలా పెడతారో చేసి చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే క్యాప్సికము లోపల ఉంటుంది కదా, బడ్డు అంటారు. సో, వాటంతటిని తీసేసి విత్తనాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత కొంచెం మూకుడులో ఆయిల్ వేసేసి అందులో ఈ క్యాప్సికమ్ ముక్కలను వేసేసి ఉప్పు, పసుపు వేసుకుని కొంచెం సేపు మూత పెట్టుకోవాలి. ఇది చాలా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ వర్షన్ కూడా. సో, దీన్ని ఇలా మూత పెట్టేసుకుని మగ్గించుకున్నాం అనుకోండి, ఒక 10 నిమిషాల్లో చక్కగా మగ్గిపోతాయి. అంతకన్నా అవసరం ఉండదు. ఇలా మగ్గిన తర్వాత ఈ మెంతి కారం వేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ కూర చాలా బాగుంటుందండి. అయితే ఈ మెంతి కారం ఏంటంటే మనం చాలా రెసిపీస్లో యూస్ చేసుకోవచ్చు. మేమైతే మెంతి పొడి అంటాము. వంకాయలో చేసుకోవచ్చు, క్యాప్సికమ్తో, లేకపోతే క్యారెట్ కానీ ఇంకా దొండకాయలు ఇలా ప్రతి దాంతో చేసుకోవచ్చు. ఇది మనం ఒకసారి చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెరైటీగా ఈ కూరలన్నీ చేసుకోవచ్చు అనమాట. అలాగే గుత్తి వంకాయ కూడా మెంతి కారంతో చేస్తారు మా ఇంట్లో. గుత్తి పాలంగా కట్ చేసి అందులోని ఈ మెంతి పొడిని కూరేసి గుత్తి వంకాయ చేస్తారు. చాలా బాగుంటుంది. ఈ ఒక్క పొడి మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, బోల్డ్ అని వెరైటీలు చేసుకోవచ్చు అనమాట దీంతో.
సో అది నేను మీతో షేర్ చేసుకుందామని అనుకున్నాను ఎప్పటినుంచో. ఫైనల్గా ఇప్పుడు కుదిరిందనమాట. ఇంకా ఇవాళ అయితే డీప్ క్లీనింగ్ చేసుకుందామని అనుకుంటున్నానండి. ఎందుకంటే పండగ వస్తుంది కదా! పండగ అనగానే మనకి జనవరి 1 న్యూ ఇయర్ తర్వాత నుంచి ఇంకా పండగ పనులే ఉంటాయి ఆల్మోస్ట్. షాపింగ్ అని, లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకోవడం, అలాగే మనకి కావాల్సినవన్నీ కొనుక్కోవడం, చాలా హడావిడిగా చాలా బాగుంటుంది ఈ పండగ సీజన్ అంతా కూడా. సో ఎప్పుడు డీప్ క్లీనింగ్ లాగా నేనేమి క్లీన్ చేయను, ఎందుకంటే ఎప్పటికప్పుడే డస్టింగ్ చేసేస్తూ ఉంటాను ఇంట్లో. 15 డేస్ కానీ 20 డేస్ కానీ, ఎందుకంటే మాకు చాలా ఎక్కువ డస్ట్ వస్తూ ఉంటుందన్నమాట. రోడ్డు పక్కనే ఇల్లు అని కాదు కానీ ఎందుకో తెలీదు, కన్స్ట్రక్షన్స్ అవుతూ ఉంటాయి చుట్టుపక్కల, దానివల్ల అనుకుంటా చాలా చాలా ఎక్కువ డస్ట్ వస్తుంది మాకు. ఒక 2 డేస్ టీవీ దగ్గర ప్లాట్ఫామ్ ఉంది కదా, సో దాన్ని కనుక ముట్టుకోకుండా ఉంచామనుకోండి ఇంత ఎత్తు ధూళి లేస్తుంది అనమాట. సో చాలా ఎక్కువగా అస్తమానం డస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. అందుకు డీప్ క్లీనింగ్ లాగా ఏమీ చేయను అనమాట ఎప్పుడు. కాకపోతే ఈ మధ్యన అత్తగారు మావగారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక 1 మంత్ అయిపోయిందిలేండి నేను డీప్ క్లీనింగ్ చేసి. సో ఈసారి అయితే క్లీనింగ్ చేసి, అందువల్ల ఇప్పుడు డీప్ క్లీనింగ్ లాగా చేద్దాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే లక్కీ రూమ్లోనే చాలా ఎక్కువ మెస్ ఉంటుందన్నమాట నాకు. మిగతా రూమ్లన్నీ కూడా నార్మల్గా ఉంటాయి కానీ లక్కీగా రూమ్లో అయితే చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అది ఎప్పటికప్పుడు మొత్తం అంతా మెస్ చేసి పెడుతుంది అనమాట. సో దానివల్ల నేను ఎక్కువ సర్దాలి అని అనుకుంటే లక్కీ రూమే సర్దుకోవాలి. సో దాని దగ్గర పౌచులు అవి ఇన్ని తట్టెడు ఉంటాయన్నమాట. ఒక 20 వరకు ఉంటాయేమో పౌచులు, కామ్స్ బాక్సులు, పెన్సిల్ బాక్సులు ఇవన్నీ కలిపి. అయినా కూడా దానికి పౌచులు అంటే చాలా పిచ్చి అనమాట. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదైనా కొత్తగా ఏమైనా చూసిందనుకోండి అది కావాలని గోల్ చేస్తూనే ఉంటుంది. అవన్నీ తీసి మంచం మీద పెట్టి వాటితోటే ఆడుతూ కూర్చుంటుంది అనమాట. ఇప్పుడు విష్ణు ఉన్నాడు కదా, సో వాడు వెళ్ళి మొత్తం అంతా లాగేస్తూ ఉంటాడు, అదేమో గోల్ గోల్ చేసేస్తూ ఉంటుంది. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? సో మా అమ్మాయి ఏంటంటే ఇప్పుడు కొంచెం పెద్దది అవుతుంది కదా, సో దానివల్ల పేచీలు కొంచెం ఎక్కువ అవుతున్నాయి అనిపిస్తుంది. ఇంతకుముందు చాలా కామ్గా ఉండేది, ఈ మధ్యన ప్రతిదానికి వాదించడం, లేదు అంటే ఆర్గ్యూ చేయడం ఇలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఒక్కొక్కసారి నాకు భయం వేస్తూ ఉంటుంది, ఏంటిది ఇలా తయారవుతుంది అని. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది ఆ ఏజ్లో అలాగే బిహేవ్ చేస్తాం కదా, ఇది నార్మల్. కాకపోతే మనం కొంచెం దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అలాగే నెమ్మదిగా చెప్తూ ఉంటే అది కూడా వింటూ ఉంటుంది. కాకపోతే నాకుండే వర్క్ స్ట్రెస్లోని ఒక్కొక్కసారి అరిచేస్తూ ఉంటాను, ఇది కామన్ అండి. అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్లోని, ఇన్స్టాలోని, రీల్స్లోని, షార్ట్స్లోని, ఇంకా వీడియోస్లోని పేరెంటింగ్ స్కిల్స్ అని ఇలా అని అలా అని వాళ్ళు చేసిన వీడియోస్ వీళ్ళు చేసిన వీడియోస్ ఎప్పటికప్పుడు తారసపడుతూనే ఉంటాయి. అయితే ఫైనల్గా నాకేమనిపిస్తుందంటే అవన్నీ చూసినా కూడా పేరెంటింగ్ స్కిల్స్ అనేవి ఎక్కడి నుంచో మనం తెచ్చుకుని ఎవరో చెప్పినవి మనం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పరిస్థితులు బట్టి పిల్లలు పెరుగుతారు, అంతే కదా. మన ఇంట్లో మనం ఎలా ఉన్నామో దాన్ని బట్టే పిల్లలు చూసి అలాగే వాళ్ళ బిహేవియర్ అదంతా కూడా ఉంటుంది. సో ఎక్కడి నుంచో మనం ఎవరి దగ్గర నుంచో పెద్దగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటి మీద ఒకసారి దృష్టి పెడితే సరిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే తంటవే ఇది. సో లక్కీకి ఏంటంటే నెమ్మదిగా చెప్తే చక్కగా వింటుంది. కాకపోతే నాకు ఉండే చెప్పాను కదా, దీనిలో ఒక్కొక్కసారి అరుస్తూ ఉంటాను, అప్పుడు అస్సలు విందనమాట. కాకపోతే వాళ్ళు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, సో చిన్నపిల్లల్లాగే ట్రీట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా మనం కూడా మారాలన్నమాట. అదే నాకు అర్థమవుతుంది ఈ మధ్యకాలంలో. ఇంకా ఇక్కడైతే లక్కీ రూమ్లో చాలా ఉంది కదా మెస్ అంతా, అదంతా కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసాను. ఆ తర్వాత గెస్ట్ బెడ్రూమ్లోకి వచ్చాను అనమాట. ఇక్కడ కూడా చాలా ఎక్కువ డస్ట్ పట్టేస్తూ ఉంటుంది. సో అత్తయ్యగారు వాళ్ళ రూమ్ అనమాట. అమ్మ వాళ్ళు వచ్చిన, అత్తయ్యగారు వాళ్ళు వచ్చిన ఈ రూమ్లోనే ఉంటారు. సో ఇక్కడ కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నా. ఎంత డస్ట్ వస్తుందో అసలు. విష్ణుని అయితే మావయ్య గారికి ఇచ్చేసాను అనమాట, మీరు కొంచెం సేపు విష్ణుని చూసుకోండి ఒక 2 అవర్స్ పాటు, ఆ తర్వాత నేను తీసుకుంటాను, అప్పుడు వరకు ఈ దరిదాపుల్లో కూడా రావద్దు అని చెప్పాను. సో మావయ్య గారు అయితే కంట్రోల్ చేయలేకపోతున్నారు, కానీ ఇంకా కొంచెం సేపు చూసి కిందకి తీసుకెళ్లారనమాట. కిందని మాకు పార్క్ ఉంది పిల్లలు ఆడుకునేది,
సో అక్కడికి తీసుకెళ్తే చక్కగా కామ్గా కూర్చుని మొత్తం అన్నీ చూస్తూ కూర్చున్నాడు. సో ఈలోగా నా పని అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. పనమ్మాయి కూడా వచ్చే టైం అయిందనమాట. సో తను వచ్చేలోగా ఇదంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి, తను వచ్చి తుడిచేసి తడిబట్ట పెట్టేస్తుంది. సో కొంచెం హ్యాపీ అనమాట. ఇవన్నీ చేసుకున్నాక ఇల్లు వేయాలంటే కొంచెం కష్టం కదా. సో పనమ్మాయి ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీ అయిపోతుంది. సో తను వచ్చేలోగా ఇదంతా కూడా చేసేసుకుంటున్నాను. ఇలా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాక మనమే బాగా నచ్చేస్తామండి. ఇంత బాగా ఉంచుకున్నామా మన ఇల్లు అని అనిపిస్తూ ఉంటుంది నిజంగా. ఒక్కొక్కసారి మన ఇల్లు చూసి మనకే బోర్ కొడుతుంది కదా. ఇలా డీప్ క్లీనింగ్ అది చేసుకున్నాక మన ఇల్లు చూస్తే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా బయట బాల్కనీలో కూడా చాలా ఎత్తులో చాలా ఉందన్నమాట. సో అదంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మీరందరూ కూడా పండగ సీజన్ వచ్చింది కదా. సో మీరంతా డీప్ క్లీనింగ్లు అవి అయిపోయా, దేవుని శుద్ధి చేసేసుకున్నారా, ఇంకా షాపింగ్స్ అవన్నీ కూడా అయిపోయా, నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ అయితే మొత్తం రూమ్స్ అన్నీ కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా టీవీ దగ్గర ఉండే బొమ్మలు పెట్టుకునే ఉంటుంది కదా ర్యాక్, సో అదొకటి నేను తర్వాత క్లీన్ చేయాలి. ఇంకా వంటగదిలోని షెల్ఫ్స్ అన్నీ కూడా ఒకసారి తీసి పేపర్స్ అవి మార్చుకోవాలి, అంతే. మిగతాదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు పండగ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్ట్గా ఉండదన్నమాట. కానీ ఇప్పుడు రాను రాను ఎందుకో తగ్గిపోతుందండి. ఒకప్పుడు పండగ అంటే 15 రోజుల ముందు నుంచి ఆ వైపు ఉండేదన్నమాట. కొత్త బట్టలు తీసుకోవడం, తర్వాత పిండి వంటలు చేసుకోవడం, డీప్ క్లీనింగ్స్ అని ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఎక్కడెక్కడి నుంచో సామాన్లు లోపల నుంచి తీసి అవన్నీ కడిగి ఎండలో పెట్టుకుని అమ్మతో పాటు అమ్మకి హెల్ప్ చేస్తూ ఇవన్నిటిలోని పార్టిసిపేట్ చేయడం. అలాగే ఇంట్లో రంగు ముగ్గులు ఉంటాయి కదా, వాటన్నిటిని వేసుకోవడం, హరిదాసు కీర్తనలు, తర్వాత గంగిరెద్దు వాళ్ళు వచ్చేవారు, గొబ్బెమ్మలు పెట్టేవాళ్ళం. ఇలా ఆ వైబ్ అంతా కూడా ఇప్పుడు నాకు ఎక్కడ కనిపించడం లేదు. సో దానివల్ల అనుకుంటాను, ఎవరింట్లో వాళ్ళు పండగ చేసుకోవడం వల్ల అనుకుంటాను, సంక్రాంతి అనగానే పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండడం లేదు. ఇయర్లో ఎప్పుడు బట్టలు తీసుకున్నా తీసుకోకపోయినా ఖచ్చితంగా భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడింటికే బట్టలు తీసుకునే వాళ్ళం. ఎక్కువగా ఆ 3 రోజులకే తీసుకునే వాళ్ళం అనమాట. ఆ ఇయర్లో ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా కూడా ఇంకా ఆ బట్టలే వేసుకునే వాళ్ళం అనమాట. సో దానివల్ల అనుకుంటాను కొత్త బట్టలు అనగానే ఒక ఇంట్రెస్ట్, ఇష్టం ఇదంతా ఉండేది. ఇప్పుడు ప్రతి చిన్న అకేషన్కి మనకి దగ్గరలో ఉండే షాప్కి వెళ్ళిపోతున్నాం, నచ్చిన బట్టలు కొనేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా వాడనివి ఒక 2-3 జతలు ఖచ్చితంగా ఇంట్లో ఉంటున్నాయి. ఒకప్పుడైతే అలా కాదు, సంవత్సరంలో ఒక్కసారి బట్టలు తీసుకునే వాళ్ళం కాబట్టి ఆ బట్టలనే మార్చి వాడుతూ ఉండేవాళ్ళం. సో అందుకు కొత్త బట్టలు అంటే ఇష్టం ఉండేది. ఇప్పుడు ఈజీగా దొరికిపోతున్నాయి, ఈజీగా కొనుక్కుని తెచ్చేసుకుంటున్నాం. సో దానివల్ల అనుకుంటా కొత్త బట్టలు అంటే ఇంట్రెస్ట్ లేదనమాట. ప్రతి రోజు ఎలా ఉంటుందో ఆ రోజు కూడా అంతే. కాకపోతే కొంచెం దేవుడికి పూజ చేసుకుంటాము, అలాగే కొంచెం వెరైటీగా ప్రసాదాలు చేసుకోవడం, ఇంతే. పండగ అంటే అంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు నాకు కనిపించట్లేదు అనమాట. మీ అందరికీ ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి పండగ అంటే? చిన్నప్పుడు బాగుందా, ఇప్పుడు కూడా అలాగే ఉందో చెప్పండి. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళం, అప్పుడు మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇప్పుడైతే ఆ ఇంట్రెస్ట్ లేదు, అలా నార్మల్గా వెళ్ళిపోతున్నాయి రోజులు, అంతే. సో మొత్తానికి మీతో మాట్లాడుతూ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట డీప్ క్లీనింగ్ అంతా కూడా. సో హౌస్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా మా వనమ్మాయి వచ్చి మంచిగా మాప్ అయితే చేసేసింది. సో ఇవాళ వీడియో అయితే ఇంతేనండి. మీకు నచ్చితే లైక్ చేయడం